ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారో మనకందరికీ సుపరిచితమే. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇలా నేను జనములకు ప్రవక్తగా నేను నియమించానంటే ఇర్మియా ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదు కదా. అది కూడా మనకందరికీ సుపరిచితమే. ఇదే అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని ఇర్మియా చెప్పడం మనకు అందరికీ సుపరిచితమే. మరి ఇర్మియా ఈ మాటలు చెప్పినప్పటికీ దేవుడు వదిలిపెట్టాడండి ఇర్మియాని? వదిలిపెట్టలేదు కదా. నువ్వు బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు తప్పనిసరిగా పోవలసిందే, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలసిందే, వారికి భయపడకుము, నిన్ను విడిపించటకు నీకు తోడై ఉన్నానని బలపరిచాడు, పురికొల్పాడు, ధైర్యపరిచాడు. తన పరిచర్య కోసం ఇర్మియా ప్రవక్తని దేవుడు వాడుకున్నట్టుగా మనకందరికీ సుపరిచితమే. ఇర్మియా అంటే రోధించే ప్రవక్త కదండి. ఇర్మియా గ్రంథం చదివిన ప్రతి ఒక్కరికి బాగా అవగాహన ఉండేది ఏంటంటే, ఇర్మియా ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు కదండి. ఎన్నో దేవుడి కొరకు ఎంతగా నలగొట్టబడ్డాడో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వాక్యమును మన అనుదిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలని చూస్తే, మనం కూడా మన విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుని పిలుపును పొందుకున్నాము. విశ్వాస పరిమాణాన్ని బట్టి కొన్ని కృపావరాలు దేవుడే మనకి ఇచ్చాడు, కొన్ని తలాంతులను మనకి ఇచ్చాడు. మరి వాటిని మనము సద్వినియోగపరుచుకుంటున్నామా? దేవుని పిలుపు పొంది సైలెంట్గా ఉంటే దేవుడు వదిలిపెడతాడు అనుకుంటున్నారండి? ఇర్మియాను వదిలిపెట్టాడు దేవుడు. నేను బాలుడు అని అన్నప్పటికీ, నాకు మాట్లాడే శక్తి లేదన్న అని అన్నప్పటికీ వదిలిపెట్టాడా దేవుడు? లేదు కదా. మరి నిన్ను కానీ నన్ను కానీ దేవుడు వదిలిపెడతాడని ఎలా అనుకుంటాం? మనము అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఎలాగైనా ఆయన పరిచర్యకు దేవుడు వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే వెనక్కి తీసుకోడు మాటను దేవుడు. కాబట్టి మనకు అప్పగించిన పరిచర్యను, మనకు అప్పగించిన పనిని మనము ఎలాంటి సాకులు చెప్పకుండా, భయపడకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేసి చెయ్యాలని, అలా చేసినప్పుడు మాత్రమే మీ ద్వారా అనేకులు మరి ఆ పరలోక మార్గంలో ప్రవేశిస్తారని దేవుడు ఈ రోజున ఇర్మియా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనము ఎన్నో రకాల శోధనల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, ఎన్నో నిందల అవమానాల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన పనిని మనం పక్కన పెట్టకుండా ఆయన కొరకు నమ్మకంగా జీవించినప్పుడు మాత్రమే మనల్ని గొప్పగా వాడుకుంటాడండి దేవుడు. ఇర్మియా రోధించే ప్రవక్త, దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా చేసిన ప్రవక్త, మరి ఎంతగానో అందరి కొరకు రోధించిన ప్రవక్తగా ఉన్నాడు. మరి మనం ఎంతమంది కోసం కన్నీటితో ప్రార్థిస్తున్నాము? ఎంతమంది కోసం మనము దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాము? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము.